6కి అయిపోద్ది. తర్వాత గ్యాప్ టు June 27 వరకు అది మెర్జ్ చేసుకుంటూ ఒకటేసారి కంప్లీట్ చేస్తాం. టోటల్గా నీకు కంట్రోల్ ఉందా? ఉంది సార్. ప్రోగ్రామ్ అయితే మెటీరియల్ అన్నీ మనం 902 హిల్ నుంచి ఏదైతే అనుకున్నామో మెటీరియల్ అంతా రాక్ మొదటి డౌట్ ఉండేది. ನಾವು రాక్ అన్నీ సెలెక్షన్ చేసాము. సాయిల్ ఒకటి ట్రాన్స్పోర్ట్ చేసుకోము. ఈ సీజన్ అంతా మోస్ట్ ఆఫ్ ద సాయిల్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం సైట్. సో ఈ రెండే మనకి మెటీరియల్ ఇప్పుడు ఈ సాయిల్స్ ప్లస్ రాక్. ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఇప్పుడు జెండాలు పెట్టిందంతా డీవాల్స్, సెంటర్ లైన్ ఆఫ్ ద డీవాల్ ఆఫ్ గ్యాప్ 1. సో ఈ డీవాల్కి అటుపక్క ఒక టైప్ ఆఫ్ సాయిల్ వేస్తాం. ఇది ఒక 3-4 మీటర్స్ హైట్ వస్తుంది. దాని తర్వాత ఇటువంటి సాయిల్ రిపీట్ అయిపోద్ది. ఈ టైప్ ఇక్కడ పక్కన శాండ్, పక్కన మెటల్, పక్కన రాక్. సో ఇలాగా లేయర్ బై లేయర్ అంతా వేసుకుంటాం. సో ఇది మనం హైట్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ కొండకి ఆ కొండకి ఆనుకునేటప్పుడు మాత్రం కాంక్రీట్ స్ట్రక్చర్ పెడతాం అన్నమాట. కాంక్రీట్ స్ట్రక్చర్ జరుగుతుంది. ఇదంతా కాంక్రీట్. రమ్మ ఏంటా లాస్ట్ టైం మనకి కవర్ అయిపోయిన పోర్షన్ ఇచ్చేసారు బ్రిడ్జ్ రోడ్ పోయినప్పుడు. సో దీనికి మనము 15 లెవెల్ వరకు శాండ్తో ఫిల్ చేసేసాం సార్. ఫస్ట్ ఒరిజినల్గా లెవెల్ 25 ఉండేది సార్. ఇదంతా గ్రౌండ్ లెవెల్ 25 ఉండేది. కవర్ అయినప్పుడు ఇది ఇట్లా అయిపోయింది. దీన్ని మనం శాండ్తో 15 వరకు ఫిల్ చేసి ఈ పోర్షన్ని ముందు మనం ఫిల్ చేసాం రాక్ చేసి ఇప్పుడు ఇదంతా ఒక లెవెల్కి చేసాం చేసి ఇక్కడ నుంచి డ్యామ్ అంతా ఒకే లేయర్గా పైకి తీసుకొస్తాం. సో ఇది స్కవర్ పోర్షన్ అన్నమాట. స్కవర్ పోర్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇది అంటే స్కవర్ అయిపోయినా కానీ ఇంతవరకు మనము ముందు రెక్టిఫికేషన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి మామూలుగా రేట్ చేసుకున్నాం సార్. ఇదంతా రాక్ ఫిల్. ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఇది పెట్టేది ఇది కొంచెం బాగా సాఫ్ట్ క్లేగా ఉండాలి సార్. అంటే ఏదైనా మూమెంట్ ఉన్నా కూడా దీనికి ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండే విధంగా వెరీ సాఫ్ట్ క్లే పెడతాం ఇక్కడ. ఇదంతా మిగిలింది క్లే సార్. మనము రిజర్వాయర్ ఫుల్ లెవెల్ పెట్టినా కూడా ఈ స్టోన్స్ నుంచి వాటర్ వచ్చేస్తుంది సార్. ఇది ఫిల్టరు, ఇది క్లే సార్. దీంట్లో నుంచి కిందకు పోనివ్వదు అనమాట. అట్లాగే ఈ డయాఫ్రామ్ వాల్ కూడా రాక్ వరకు ఉంటుంది కాబట్టి కింద నుంచి కూడా ఫ్లో ఉంటుంది సార్. ఈ మొత్తము ఈ మన కోరు ఈ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్గా వాటర్ని ప్రివెంట్ చేసేస్తారు. ఇది అది ఓన్లీ స్టెబిలిటీ అనమాట. దీనికి స్టెబిలిటీ ఇవ్వడం కోసం మనం అప్ స్ట్రీమ్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ రాక్ కవర్ అయ్యేటప్పుడు ఫోటో సార్. ఆ ఇయర్ అంతా ఇప్పుడు మనం వచ్చిన ఫోటో ఇదంతా ట్యాకిల్ చేసి నార్మల్ తీసుకొచ్చేసాం. ఆ హిల్ 72 మీటర్స్ హైట్ ఉండేది సార్. ఆల్మోస్ట్ పై అంతా 30 మీటర్స్ కట్ చేశారు సార్. ఎందుకంటే జియోలాజికల్ ప్రకారం సౌండ్ రాక్ రాదనమాట. మొదట్లో కొద్దిగా క్రాక్స్ మళ్ళీ సీపేజ్ కి కారణం అవుతుందనే ఉద్దేశంతో జిఎస్ వాళ్ళు కట్ చేయమన్నారు. పిఓఈ వాళ్ళు కూడా చూసి దాన్ని కూడా కట్ చేయమని చెప్పారు. ఇంత ముందు లేదు, మొన్న వీళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ రికమెండేషన్ వన్స్ ఇన్ ఎప్పుడు ఎన్ని వరకు ఒకసారి వస్తున్నారు ఎక్స్పర్ట్స్? వాళ్ళు 3 monthsకి వస్తున్నారు సార్. ఇప్పుడు January 19th కూడా ప్రోగ్రామ్ ఉంది సార్. 5th week 3-4 monthsకి ఒకసారి ఉన్నది. డ్యామ్ కన్స్ట్రక్షన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. దట్స్ గుడ్. నో కంపల్సరీ ఉంటుంది. ఆయిల్ అంతా కూడా కొంచెం వెదోడుగా ఉంది కదా సార్. అందుకని ఇవన్నీ రిమూవ్ గుడ్. ప్రాబ్లం ఉంది. పర్లేదు.